తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు ఘనంగా వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా గత 10 ఏళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేయబడింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. రాత్రి 7 గంటలకు తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నూతనంగా నిర్మించిన అమరజ్యోతి వరకు ర్యాలీ చేపట్టబోతున్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించబోతున్నారు. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగబోతున్న ఈ కార్యక్రమం దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలకబోతుంది. అదనంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోని ఆసుపత్రులు, అనాథాశ్రయాల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక వేడుకల గ్రాండ్ ఫినాలే జూన్ 3తో జరగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రతి జిల్లాలోని అనాథ శరణాలయాలు, ఆసుపత్రుల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనమని కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చారిత్రాత్మక వేడుకలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించి విజయవంతం చేయాలంటూ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు కేసీఆర్.